అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడ వైసీపీ నిరసనలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రాహ్మణ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్ అయ్యారు. పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకుంది. బలవంతపు అరెస్టులు చేస్తున్నారంటూ కూడా వైసీపీ మండిపడుతుంది. అయితే కార్యకర్తలను పోలీసులు ఈడ్చి పడేశారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడినటువంటి బోండా అనుచరులను వదిలేశారంటూ కూడా వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా పోలీసుల తీరుపైన ఘాటుగా స్పందించారు మల్లాది విష్ణు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదంటూ కూడా పోలీసులకు హెచ్చరించారు. ప్రభుత్వం మారినప్పుడు పరిస్థితులు మారుతాయన్నారు మాజీ ఎమ్మెల్యే. ఒక్కసారిగా డిఎస్సి వ్యవహారం పైన వైసీపీ చేపట్టినటువంటి నిరసన దీక్షకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి రావడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భారీగా తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకొని అక్కడికి దీక్షా శిబిరం దగ్గరికి రావడం, ఆ టెంట్లను పీకి పడేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా తెలుస్తున్నాయి. అయితే మల్లాది విష్ణు కూడా అరెస్టుతో పాటుగా దీక్ష శిబిరాన్ని తీసివేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పిన అసలు విజయవాడలో ఏం జరుగుతుంది? మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్ అయినటువంటి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి చేరుకున్నటువంటి పరంపర, ఒక రకమైనటువంటి హై టెన్షన్ వాతావరణమే కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏవైతే డిఎస్సి అక్రమాలకు సంబంధించిన రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఈ రిలే నిరాహార దీక్షల శిబిరంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా దాడి చేయడం అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో గోల్మాల్ జరిగింది. ఈ వ్యవహారాలపై గత కొద్ది రోజులుగా హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు తిరస్కరించింది. మరోపక్క ఇటు డిఎస్సికి సంబంధించిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏవైతే యువజన విభాగం, మరోపక్క విద్యార్థి విభాగం కూడా ఇప్పటికీ నిరసనలు, ఆందోళన నిర్వహించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ప్రధానంగా ఇక్కడ ఏవైతే విజయవాడే కాదు, అటు అనంతపురం కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లా కనగిరి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం కానీ ఎక్కడికక్కడ డిఎస్సీ పైన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో భాగంగా విజయవాడ సెంటర్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకునే మరోపక్క ఒక పార్టీ, ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేరుగా దీక్షలు కొనసాగిస్తున్న పరిస్థితిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే నేరుగా బోండా ఉమా దీక్షా శిబిరంపై వెళ్లి దాడి చేయడం, టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉద్రిక్త పరిస్థితి సృష్టించడం, మరోపక్క గత రాత్రి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, భేటీ అయిన తర్వాత ఆయన యాక్టివ్ అవుతూ గత కొంతకాలంగా రాజకీయాల్లో ఇన్యాక్టివ్ గా ఉంటూ ఒక్కసారి యాక్టివ్ కావడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేరుగా బోండా ఉమాపై కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు పైన విమర్శలు కొనసాగిస్తుంది. ఎందుకంటే తన కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆ శాఖలో అక్రమాలు జరిగాయి అనే వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రధానికి ట్వీట్ చేసిన అంశం కావచ్చు, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యాక్టివ్ రావడం, ప్రజా సమస్యలపై పోరాటం కూడా ఒకంత కూటమిలో. కానీ కిరణ్, సాధారణంగా అంటే విపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఈ దీక్ష శిబిరాలు పోలీసులు అడ్డుకోవడం లేదా అరెస్టులు చేసినటువంటి పరంపర చూస్తాం, లేదా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకోవడం, కానీ స్వయంగా ఎమ్మెల్యేనే వెళ్ళడం, దీంతో అసలు ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బోండా ఉమా అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రధానంగా టీడీపీ అధిష్టానం ఇచ్చిన హామీ, ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారా, లేక తమ కుమారుల భవిష్యత్ పైన హామీ ఇచ్చారా అనే అంశం మన దగ్గర క్లారిటీ లేదు. అయితే ఇక్కడ గత రాత్రి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాతనే బోండా ఉమాలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన వేదిక పంచుకోవడంతో ఒకంత టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 3 men కమిటీ ముందు హాజరైన తర్వాత ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన టీడీపీ అధిష్టానం నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఖరారు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి ఆయన యాక్టివ్ గా పాలిటిక్స్ రంగంలోకి దిగారు. మరోపక్క దీక్షా శిబిరం వైపు దాడికి ప్రయత్నం చేశారు. మరోపక్క ఇప్పటికే విజయవాడ మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కారణంగా బోండా ఉమా అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించిన తర్వాతనే కూటమి స్పందిస్తుంది. ఒక డిఎస్సి అక్రమ వ్యవహారమే కాకుండా మరోపక్క ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు కావచ్చు,
జగన్ సమస్యలు అడ్రస్ చేసిన తర్వాతనే కూటమి నేరుగా చర్యలు తీసుకుంటుంది. ఆక్వా రైతులతో జగన్ సమావేశమైన తర్వాత నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా యజమానులతో భేటీ అయ్యారు. మరోపక్క పొగాకు రైతులతో జగన్ భేటీ నిర్వహించిన తర్వాత నేరుగా కేంద్రము రాష్ట్రం రెండు స్పందించిన పరిస్థితి ఉంది. పొగాకు రైతుల సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క 250 కోట్ల నిధులు విడుదల చేసిన పరిస్థితి. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది, రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలు యాక్టివ్ అయ్యారంటూ నేరుగా కూటమికి సంబంధించిన మంత్రులు వ్యాఖ్యానించడం కూడా ఇటీవల వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపైన వైఎస్ఆర్సీపీ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. సమస్యలపై పోరాడతాము, అక్రమ కేసులకు భయపడ్డామంటే ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా ఒక విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్టే కాకుండా ఇటు కనిగిరి ఇచ్చే వైసీపీ ఇన్ఛార్జ్ గారు దద్దల నారాయణ అరెస్ట్ చేశారు. మరోపక్క తాడిపత్రిలో నేరుగా శ్రీశైలం శిబిరం వద్దకు మాజీ ఎమ్మెల్యే చేరుకున్న పరిస్థితులు. ఇలా వరుసగా చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలకు మరోపక్క కూటమి ఒక ఇంత అసహనానికి లోనై నేరుగా వైఎస్ఆర్సీపీ నేతల పైన శ్రీశైలం శిబిరాల పైన దాడి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా విమర్శలు కురిపించారు. ఇది ఒక అనంతపురం ఒక విజయవాడ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ శిబిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది నేతలను ఇన్ఛార్జీలను అరెస్ట్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ అక్రమాలపైన అయితే ఉద్రిక్త కొనసాగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమ విజయవాడ వైసీపీ నిరసనలు మాత్రం ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్ అయ్యారు. పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకుంది. బలవంతపు అరెస్టులు చేస్తున్నారంటూ కూడా వైసీపీ మండిపడుతుంది. కార్యకర్తలను పోలీసులు ఈడ్చి పడేశారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తుంది వైసీపీ. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలోనే ఈ ఘటన జరగడం మాత్రం మరింత కలకలం రేపుతున్నాయి. దాడికి పాల్పడినటువంటి బోండా అనుచరులను వదిలేశారు అంటూ కూడా పోలీసులను ఉద్దేశించి వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే పోలీసుల తీరు పైన ఘాటుగా స్పందించారు మల్లాది విష్ణు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదంటూ కూడా పోలీసులకు హెచ్చరించడం, ప్రభుత్వం మారినప్పుడు పరిస్థితులు మారుతాయంటూ కూడా మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం, ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా కొంతవరకు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే రెండు వర్గాలు ఒకేసారి అక్కడికి రావడం, అక్కడ వైసీపీ చేస్తున్నటువంటి దీక్ష శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో పాటుగా ఆయన యొక్క అనుచరుడు అడ్డుకోవడం, ఆ టెంట్ ను పీకేసేటువంటి విధానం, ఆ తర్వాత జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, మల్లాది విష్ణు అరెస్టుతో బెజవాడ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.